ఈయన మన స్కూల్ ఈ ప్రోగ్రామ్ కి అకాడమిక్ అడ్వైజర్ ఉన్నారు. ఈయన రోల్ ఏంటి, అకాడమిక్ అడ్వైజర్ రోల్ ఏంటి కృష్ణపతి గారి అంటే, ఆయన గడిచిన 10 సంవత్సరాల నుంచి చాలా స్కూల్స్ లో దాదాపు 500 స్కూల్స్ లో టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చారు. కొంతకాలం యుఎస్ లో, అమెరికాలో ఒక 2 సంవత్సరాల కాలం పాటు అక్కడ ఉండేటువంటి స్కూల్స్ లో టీచింగ్ చేసి వచ్చారు. ఇక్కడ ఏం చేస్తారు మరి ఆ సార్ అంటే, నెలకు ఒకసారి లేక 40 రోజులకు ఒకసారి ఆ సార్ ఇక్కడికి వచ్చి టీచర్స్ ఎలా టీచ్ చేస్తున్నారో చూసి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్స్ ఇచ్చి, నాన్న ఆ సార్ వచ్చారా మీ క్లాస్లోకి ఎప్పుడైనా? ఏం చేస్తారు సార్ వచ్చి? టీచర్స్ కి ఎలా చెప్పాలో చెప్పారా, ఎలా టీచింగ్ చేయాలో చెప్పారా, ఫీడ్బ్యాక్ ఇచ్చారా? ఆ సార్ ఏం చేస్తారంటే, మీరు మన పిల్లలకి టీచర్స్ ఎలా టీచ్ చేస్తారో ఆ టీచర్స్ కి ఆ సార్ టీచర్ లాగా టీచ్ చేస్తారు. టీచ్ చేసి ఆ టీచర్స్ లో ఎక్కడైతే ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కావాలో ఆ ఇంప్రూవ్మెంట్స్ కి కావాల్సినటువంటి విషయాలపైన సార్ మాట్లాడతారు. స్కూల్ కి రిపోర్ట్ ఇస్తారు. ప్రతిరోజు టీచర్స్ రిసోర్స్ యూజ్ చేస్తున్నారా లేదా అనేది మా దగ్గర 8,000 స్కూల్స్ ఉన్నాయి ఈ లీడ్ ప్రోగ్రామ్ తో. ఈ స్కూల్స్ డేటా మొత్తం కూడా క్యాప్చర్ అవుతుంటే ఏ టీచర్ ఇబ్బంది పడుతున్నారు, ఏ టీచర్ కి సపోర్ట్ కావాలి, ఏ టీచర్ ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలి అనేటువంటి విషయం అంతా కూడా సార్ దగ్గర డేటాలో ఉంటుంది. దానికి సార్ మన మేనేజ్మెంట్ ఎప్పటికీ కూడా ఆ ట్రెండ్ అనుగుణంగా స్కూల్ ని అప్డేట్ చేస్తూ పిల్లల బెనిఫిట్ కోసం మరి మా లీడ్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నందుకు సార్కి ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే, పిల్లలు నేర్చుకోవడం మాత్రమే బెనిఫిట్. సార్కి ఫైనాన్షియల్ గా లాస్. మీకు తెలియదు ఈ విషయం, సీక్రెట్. మా ట్రైనింగ్స్ కి సార్ ₹1,000 ఖర్చు పెడతారు మేము టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వడానికి. చాలా స్కూల్స్ ట్రైనింగ్స్ అవసరం లేదు, ట్రైనింగ్స్ చేయరు టీచర్స్ కి. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం బిఎడ్ చేసినటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడుండేటువంటి ట్రెండ్కి అనుగుణంగా టీచింగ్ చేయాలంటే ఇప్పుడుండేటువంటి దానికి అనుగుణంగా వాళ్ళు నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడం కోసం ఆ ట్రైనింగ్స్ ఉపయోగపడతాయి అనమాట. దానికోసం ₹1,000 సార్ ఖర్చు పెడతారు. సార్ ఖర్చు పెట్టి మాతో ట్రైనింగ్స్ ఇప్పించి మన టీచర్స్ ఇంప్రూవ్ కావాలి. టీచర్స్ ఇంప్రూవ్ అయితే పిల్లలు ఇంప్రూవ్ అవుతారు. పిల్లలు ఇంప్రూవ్ అవుతారు. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్ అంతా కూడా బంగారుమయంగా ఉంటుంది అనేటువంటి ఒక్కటే తపనతో మా ప్రోగ్రామ్ తీసుకొని దీన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ దీన్ని మానిటర్ చేస్తూ ఇప్పుడు కూడా ఒక మంచి జరిగితే ఇంకొక 10 చోట్ల మంచి జరగాలి. కాబట్టి ఇలాంటి మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి వేరే స్కూల్స్ లో కూడా సార్కి కావాల్సినటువంటి సలహాలు ఇస్తూ ఒక మంచి వాతావరణం నిర్మించారు. కాబట్టి ఈ వాతావరణంలో ఉండేటువంటి పేరెంట్స్ అందరూ కూడా దయచేసి మన యొక్క టీచర్స్ అందరూ కూడా సపోర్ట్ చేయండి. పిల్లలు మీకు వాళ్ళు చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, చిన్న సలహా ఏంటంటే మీ పిల్లల దగ్గర వరకు వాళ్ళ వరకు వెళ్ళి ఫోటో తీసుకొని వెళ్ళకండి. కొంత టైం స్పెండ్ చేసి పిల్లలందరితో కూడా ఎంత మాట్లాడగలుగుతున్నారు, వాళ్ళు ఎంత మేరకు. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఎల్కేజీ పిల్లలు చూశారు, యూకేజీ పిల్లలు చూశారు, వాళ్ళు చక్కగా మీ ముందు వచ్చి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు, మాట్లాడితే పిల్లలకి భవిష్యత్తు ఉంది. మాట్లాడకుండా మౌనంగా ఉంటే భవిష్యత్తు లేదు. మన రోజుల్లో మౌనంగా ఉంటే నచ్చింది, మౌనంగా ఉంటే బెస్ట్ స్టూడెంట్. ఇవాళ మౌనంగా ఉంటే బెస్ట్ స్టూడెంట్ కాదు. అందుకని పిల్లలతో మాట్లాడేసేటువంటి ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మీరు కూడా సపోర్ట్ చేయండి. 8,000 స్కూల్స్ లో మన స్కూల్ కూడా ఉంది. ఇండియాలో ఢిల్లీలో ఉండేటువంటి, ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ దాకా ఉన్నాయండి లీడ్లో స్కూల్స్. ఇంతటి స్కూల్స్ లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సార్ వెతికి ఇటువంటి ప్రోగ్రామ్ ఎక్కడైనా ఉందా మరి చుట్టుపక్కల అంటే ఇక్కడ మాత్రమే ఉంది మన ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా సక్సెస్ చేయండి. పిల్లల్ని కనుక్కోండి, నేను చెప్తున్నానని కాదు, పిల్లల్ని కనుక్కోండి. తర్వాత పిల్లల్ని కనుక్కొని ఈ క్లాస్ లో యాక్టివిటీస్ జరుగుతాయా, తర్వాత ఒక చిన్న ఉదాహరణ చెప్పి క్లోజ్ చేస్తాను. ఎందుకంటే పిల్లలకి మాట్లాడడానికి ఎక్కువ టైం ఇవ్వాలి కాబట్టి. ఇవాళ మొక్కకి నీళ్ళు వస్తే ఎక్కడికి వెళ్తాయండి? రూట్లోకి వెళ్తాయి, వేర్లోకి వెళ్తాయి కదా. వేర్లోకి ఎలా వెళ్తాయి నాకు చూపించడానికి మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరేం చేస్తారు? ఆ వేరు పైకి దిగి దాంట్లోకి నీళ్ళలో పెడతారా? ఒక మొక్క నీళ్ళని వేరు ద్వారా తీసుకొని కాండంలోకి తీసుకొని, కాండంలో వచ్చి కొమ్మల్లోకి వచ్చి, కొమ్మల్లో ఆకుల్లోకి వచ్చి, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, టీచర్ మహా అయితే ఒక బొమ్మ బోర్డు మీద టీచర్ చూపించగలరు. అదే టీచరు ఒక చిన్న యానిమేటెడ్ వీడియో, నీళ్లు పోస్తే ఆ నీళ్లు రూట్లోకి వచ్చి, రూట్లోంచి స్టెమ్లోకి వచ్చి, స్టెమ్లోంచి బ్రాంచెస్లోకి వచ్చి, బ్రాంచెస్ నుంచి లీఫ్కి వచ్చి నేను ఒక వీడియో చూపించాను అనుకోండి. ఆ వీడియో చూపించినప్పుడు ఏమవుతుంది? పిల్లలకి క్లియర్గా అర్థం అవుతుంది. అందుకనే మనం చెప్పేటువంటి అంశాలన్నింటినీ కూడా ఆడియో విజువల్ బేస్డ్ గా మల్టీ మోడల్ టీచింగ్ అంటాం. ఈ మల్టీ మోడల్ టీచింగ్ ఆధారంగా మన దగ్గర టీచింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి పేరెంట్స్ కొంచెం బుక్స్ కాస్ట్ ఎక్కువనో, బుక్స్ కాస్ట్ తక్కువనో ఇటువంటివన్నీ కాదు. మన పిల్లలకి ఇంకా ఎంత సపోర్ట్ చేయొచ్చు, ఇంకా మీరు ఏం ఫెసిలిటీ
ఇస్తున్నారు. దీంట్లో ఉండేటువంటి ఆప్షన్స్ 100లో 20 30 వాడుతున్నాం మనం. యాప్ లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ అడగండి, ఫీచర్స్ తెలుసుకోండి పిల్లలకు యూజ్ చేయండి. రేపు ఉండేటువంటి డిజిటల్ వరల్డ్, రేపు మనం డిజిటల్ వరల్డ్ వెళ్తున్నాం పిల్లలకి. ఇవాళ ఫోన్ ఇస్తే పిల్లలు పాడైపోతారు వాస్తవం, కానీ డిజిటల్ టెక్నాలజీ లేకపోతే పిల్లలు భవిష్యత్తు లేదు. ఇవాళ ఫోన్ ని కంట్రోల్ చేయండి. మీ సమక్షంలో వారంలో 2 రోజులు స్టూడెంట్ యాప్ నేర్చుకోవడం కోసం ఫోన్ వాడించండి పిల్లల దగ్గర. కానీ ఫోనే లేనటువంటి సమాజాన్ని సృష్టిస్తాను అని అంటే ఆ సృష్టించడం మన వల్ల కాదు. ఇవాళ పిల్లలు ఫోన్ పక్కన పెట్టాలంటే దానికంటే ముందు మన దగ్గర ఉండేటువంటి ఫోన్లన్నీ పక్కన పడేసేయాలి. సాధ్యమా?